పల్నాడు జిల్లా దొడ్లేరు అనంతవరంలలో వైసీపీ అభ్యర్థులు నంబూరు శంకర్రావు, పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేధావి అని చెప్పుకున్న చంద్రబాబుకు అవ్వాతాతల పింఛన్ ఇంటికి తెచ్చివ్వాలనే ఆలోచన చేయలేదని పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. పేదలకు ఉపయోగపడే ఒక్క పథకం చంద్రబాబు పాలనలో లేదని దుయ్యబట్టారు. ఏం మంచి చేశారని చంద్రబాబుకు ఓటేయాలని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రజలను నమ్ముకోలేదు, నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్ నమ్ముకున్నారని అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. అనంతరం మాట్లాడిన నంబూరు శంకర్రావు, నరసరావుపేట పార్లమెంట్ చరిత్రలో మొదటిసారిగా బీసీ అభ్యర్థిని దింపి సాహసం చేసిన వ్యక్తి జగన్ అని అన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, 2014-19 చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు, 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. ఈ గ్రామంలో నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. అందరూ కూడా 85% పైగా ఈ గ్రామంలో నేరుగా సంక్షేమం అందుంటుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు మేధావంటాడు, ఆయన పెద్ద జ్ఞానం అంటారు, కానీ ఏ రోజైనా ముఖ్యమంత్రిగా అవ్వాతాతలకు పెన్షన్ పేరుకోవడానికి ఉపయోగపడడానికి పేదవాళ్ళలో ఒక చేయుత లాంటి కార్యక్రమాన్ని ఏమన్నా ఆలోచన చేశాడని అడుగుతా ఉన్నా. ఒక ఆసరా చేశాడా, ఏ కార్యక్రమం చేశాడని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలని అడుగుతా ఉన్నా. ఈ రోజు మన ఊర్లో ఉన్న బడులు చూడండి, 5.5 కోట్లతో ఈ రోజు ప్రభుత్వ స్కూళ్లు మీ గ్రామంలో డెవలప్ అయిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. 2014-19లో మీ బిడ్డలు ఆ స్కూళ్లలో ఎలా చదువుతా ఉన్నారు? ఈ రోజు ఆ స్కూళ్లలో తలెత్తుకొని యూనిఫామ్ తో మొత్తం బ్యాగ్ దగ్గర నుంచి, బెంచీల దగ్గర నుంచి